ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు అని అన్నాడు జగన్ ఈ సినిమాలో. ఎవరిని కించపరచడం కానీ అవమానించడం కానీ ఇంకోటి ఏవీ లేదు, సాఫ్ట్ గా కూల్ గా సాగిందంట. ఏ నెగిటివ్ దాంట్లో చూపిస్తే దీంట్లో ఏ నెగిటివ్ చూపించలేదు. జగనే స్వయంగా అంటాడు చంద్రబాబు నాయుడుతో మనం ఎదుర్కోబోతున్నాం రాజకీయాల్లో, ఎలక్షన్లో 2014లో తక్కువ అంచనా వేయొద్దు అని అంటాడు. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారి అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. లేదు ఎవరిని ఇక్కడ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు. అతను కూడా చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ లేదు అటువంటి క్యారెక్టరే లేదు. ఇంకా అతను చనిపోయిన దగ్గర నుండి స్టార్ట్ చేశారండి మన రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ కూడా వస్తారు, అట్లా అంతా బాగా చేశారండి. ఏం చేసేది విజయంతో ఏం చేశాడు. అన్ని బాగున్నాయి, అన్ని సీన్స్ బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ బాగా ఎంజాయ్ చేస్తారు. సారీ, చాలా బాగుంది అసలు, నెక్స్ట్ లెవెల్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. బాగా ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది. జగన్ గారిని జగన్ గారి లాగానే చూపించారు అన్నమాట. రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్టుంటాడో జగన్ ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. గమనించండి, ఈ విషయంలో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే శర్మిలాక్ లేదు ఇందులో. శర్మిలాక్ లేక నాకు చాలా బాధ వేసింది, కళ్ళ నీళ్ళు గారిపోయి శర్మిలాక్ లేక. కాబట్టి జగన్ గారు ఫేవర్గా తీసుకున్న సినిమా చాలా బోరింగ్గా ఉంది. సినిమా పెద్ద ఇంట్రెస్ట్గా అయితే లేదు. ఒక రకంగా చెప్పాలంటే వేగనంద రెడ్డి గారు కూడా లేదు. సో మంచి జరిగో చెడో జరిగో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వరకు సినిమా చూపించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్గా తప్ప సినిమా ఏమి లేదు. నాకైతే చాలా బోరు కొట్టింది సినిమా. ప్లస్ అయితే కనుక ఏం లేదు, సినిమా చాలా మైనస్గా ఉంది. మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాల్సిందే. ఎందుకు స్పందించాలంటే మీరు సినిమా చూడండి, ఒకసారి సినిమా చూసి మీ స్పందన చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ బాబు గారిని కానీ పక్కన పెడతాం సినిమాలో. ఎందుకంటే రాజకీయ పరంగా చూసుకుంటే కానీ కాంగ్రెస్ పార్టీని ఏకీపాడేశారు ఇందులో. కాబట్టి సినిమా ప్రతి ఒక్కరు చూడండి అని నేను అన్నా, కానీ చూస్తే కనుక స్పందించండి. రాజశేఖర రెడ్డి గారు సార్ ఆయన మరణాంతరం జరిగిన స్టోరీ, సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన అక్కడ వరకు నుంచి జరిగిన అంటే పార్ట్ 3 ఉంటుందో తర్వాత మనకు తెలియదు. కానీ ఒక పార్ట్ 3 అయితే కనుక నిజంగా జగన్ గారిని వేసి పడేసుకున్నాం. సినిమాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి సినిమాలో ఏదైతే కనపడలేదు. అంటే సీఎం కాకముందు జగన్ గారు ఉన్నటువంటి స్టోరీనే తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాను, మీరు స్పందించండి. శర్మిలాక్ లేదు, చాలా బాధ అవుతుంది. వేగనంద రెడ్డి గారు కూడా లేరు, మాకు కూడా చాలా బాధగా ఉంది. కాబట్టి మరొకసారి అందరికీ విన్నపం చేసుకుంటాను. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు, కానీ సినిమాలో అంత అయితే ఏం కనపడలేదు. చాలా బోరుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు బాగలేదు, ఏం లేదు. జీవా గారు పర్ఫార్మెన్స్ చేయలేదు. జీవా గారి కంటే ముందు తీసుకున్నాడు, మనోడు ఇంకా బాగా తీసుకున్నాడు, కానీ పర్ఫార్మెన్స్ అయితే లేదు. సినిమా అయితే చాలా బోరింగ్ ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో అన్న. రేటింగ్ అయితే నేను 1.5 అయితే వచ్చి అంతమించి ఇవ్వడం లేదు. అందరూ చూడొచ్చు అలా, నార్మల్ ఎవరి అంటే ఒకరిని తక్కువ చేసి అలా లేదు, ఈక్వల్ గా చూపించారు. ఏం లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ కంప్లీట్ స్టోరీ ఉంది అంతే. పవన్ కళ్యాణ్ గురించి లేదు. చాలా బాగుంది, కానీ ఈ మూవీ మొత్తంలో ఏకైక మైనస్ పాయింట్ ఏంటంటే ఒకరిని హీరోలా చూపించడం కోసం ఒకరిని విలన్లా చూపించాల్సి వస్తుంది. జనరల్గా మూవీస్లో సినిమాటిక్ లిబర్టీ అంటారు, కానీ జగన్ని హీరోలా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూడా కాదు ప్రస్తుతానికైతే. కానీ సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అనే పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు, ట్రైలర్లో కూడా ఉంది. కానీ అది మూవీలో మాత్రం ఆ పార్ట్ డెస్ట్రాయ్ హిమ్ అనే పార్ట్ మ్యూట్ చేశారు. సో మూవీలో చేస్తే సరిపోదు, ఆ పోస్టర్ డిలీట్ చేయాలి, ట్రైలర్లో కూడా మ్యూట్ చేయాలి. ట్రైలర్లో ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసిన దాంట్లో మ్యూట్ చేయడం కుదరదు అంటే ట్రైలర్ డిలీట్ చేయాలి. ఇప్పుడు కూడా మూవీలో తీసేసినప్పుడు మరి మ్యూట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో కూడా తీసేయాలి కదా. ఇప్పుడు కూడా లైవ్ ఇంకా వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో చూశాను, ఇంకా ఉంది 3 Autumn Leaves ప్రొడక్షన్ హౌస్. నేను యాక్చువల్లీ మైవి రాఘవ్ గారిని వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాను, వాళ్ళ ఫేస్బుక్లో కూడా మెసేజ్ పెట్టాను, వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళి అడిగాను. మీరు సోనియా గాంధీని ఇలా వీళ్ళలా చూస్తున్నారు కదా, మీ ప్రూఫ్ ఉందా? సోనియా గాంధీ గారు ఇలా అన్నారు అని మీకు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే చూపించండి అని అడిగాను. అయితే ప్రూఫ్ ఏం లేదు, నా సినిమా నా ఇష్టం, మీరేం చేసుకుంటారు మీ ఇష్టం అన్నాడు. అతను అనడంలో అలా కూడా తప్పలేదు. ఈజ్ ఎ డైరెక్టర్, ఇట్ ఈస్ హిజ్ ఒపీనియన్, హిజ్ విష్. కానీ నేను కాంగ్రెస్ పార్టీ పర్సన్ కార్యకర్త ఆర్ సమ్ పొజిషన్ ఏం లేకపోయినా కానీ తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ గారు కాబట్టి ఆమెని విలన్లా చూపించడం
అనే చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది బ్యాక్అవుట్ అయినప్పుడు సోషల్ మీడియాలో కూడా డిలీట్ చేయాలి అనేది నా ఉద్దేశం. తప్పేం లేదు చేసుకోవచ్చు. ఎలక్షన్స్ ముందు మూవీస్ రావడం ఎలక్షన్ పొలిటికల్ రిలేటెడ్ అనేది కొత్త కాదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 4-5 సినిమాలు వచ్చినాయి. కామరాజంలో కడపరెడ్లు అని ఒకటి వచ్చింది, యాత్ర వచ్చింది, మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది, మళ్ళీ టీడీపీ ఫేవర్లో ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు వచ్చింది. సో ఎలక్షన్స్ ముందు మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది ఎలాగైనా దానిలో తప్పేం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు మొత్తం స్టోరీ ఇది చాలా బాగుంది. అంటే నేను అసలు ఏపీకి సంబంధం లేదు, అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ పక్క రాష్ట్రం, నాకు కేరళ ఎంతనో కర్ణాటక ఎంతనో మహారాష్ట్ర ఎంతనో నాకు ఏపీ అంతే, బికాజ్ ఐఎమ్ తెలంగాణ. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ చెప్తున్నాను, మూవీ చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇంతకుముందు జగన్ జగన్ అని పిలుస్తుండే, మూవీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని అసలు ఏపీకి సంబంధం లేని వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తారు. అసలు గట్స్ జగన్మోహన్ రెడ్డి అసెట్ ఏంటి అంటే గట్స్. సెకండ్ అసెట్ అంటే వాళ్ళ ఫాదర్ సపోర్ట్ కానీ మారల్స్ కానీ ఎథిక్స్ కానీ దట్ ఈస్ హిస్ అసెట్స్. లేదు పవన్ కళ్యాణ్ అసలు ఏం లేదు. షర్మిల గారు అసలు లేరు మూవీలో, షర్మిల గురించి లేరు. ఎలక్షన్స్ లైక్ జగన్ గారిని జైల్లో ఉన్నా కానీ హీ వాన్ ద ఎలక్షన్స్. క్లూ ఏమి ఇవ్వలేదు, లాస్ట్ లో అయితే ఏమి ఇవ్వలేదు, కానీ తీయచ్చు. 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. అది ఇది రేటింగ్ ఇచ్చే మూవీ కాదు, 3-4 అట్లా, ఇది కమర్షియల్ మూవీ కాదు. కాబట్టి దీనివల్ల న్యూట్రల్ ఓట్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైఎస్ఆర్ టీపీకి సిపికి న్యూట్రల్ ఓట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కథను కూడా చూపారు, అది ఒక్కటి బాధ అనిపించింది. బట్ మమ్ముట్టి గారి క్యారెక్టర్ కానీ జీవ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంతకుముందు జనాలు ఏదనుకుంటున్నారో దాన్ని బట్టే తీసినారు. కొద్దిగా పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా కొద్దిగా తీసింటే, అంటే కొందరు ఏమనుకుంటే ఆ రకంగా తీసింటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ అయితే దీని పరంగా అయితే కొద్దిగా జగన్ ఫ్యాన్ అయ్యే వాళ్ళు కాబట్టి, ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకైతే బాగానే నచ్చుతుంది, టీడీపీ వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. దీనికన్నా ఇంపాక్ట్ అయితే రాజధాని ఫైల్స్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది వచ్చిన ట్రైలరే మాత్రం మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఈ సినిమా అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే అంత ఇంపాక్ట్ అయితే ఎక్కువ అయితే చూపించదు. బట్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే ఫస్ట్ లో ఉండేది కొద్దిగా ఎమోషనల్ అయితే అవుతాం. ఆ ఎమోషనల్ కానీ తర్వాత జగన్ వచ్చినది కూడా కొద్దిగా అయితే నిజాలే ఉండ, అంటే ఆయనని పోయి అరెస్ట్ చేసేది అవన్నీ. ఇంకోటి తెలంగాణ గురించి కూడా కొద్దిగా చూపించింది, అంటే విడిపోతే కదా ఆ స్టేట్ లో విడిపోయేది కూడా చూపించింటే బాగుండేది అనిపించింది. కనీసం షర్మిల గారిని కొద్దిగా చూపించింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆమె ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లో పోటీ చేసింది కాబట్టి అక్కడైతే ప్యాట్ అయితే ఉండదు. బట్ ఇదైతే అంత ఏమైతే ప్లస్ అయితే కాదు, జగన్ కి అయితే అంత ఏమైతే లేదన్న. కాకపోతే కొద్దిగా చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా డౌన్ చేసిండు, ఆ డౌన్ చేయకుండా కరెక్ట్ ఎట్లా ఉండేది అట్లా చేస్తే బాగుంటది. సోనియా గాంధీ నిజంగా అంటే వాళ్ళు తొక్కాలనుకునేది, జగన్ తొక్కాలనుకునేది కూడా కరెక్ట్ చూపించింది. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలను తొక్కాలని అప్పుడు సెంట్రల్ లో ఎంతో చూసిండ్రు, అది మాత్రం బాగా చూపించింది. అదైతే నాకు బాగా అనిపించింది. ఓవరాల్ అయితే సినిమా లవర్స్ కంటే ఓ రకంగా ఉంది. బట్ ఫ్యాన్స్ కి వైసీపీ కానీ లేదంటే జగన్ ఫ్యాన్స్ కి మాత్రం మంచిగా బాగానే వాళ్ళకైతే హ్యాపీగా అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళకైతే కొద్దిగా నెగిటివ్. అన్నా ఇప్పుడే యాత్ర చూసినా అన్న, ఈ సినిమా ఎవరు చూడాలంటే ప్రతి ఎక్కలు వాళ్ళ థియేటర్స్ లో సినిమా చూడాలన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. జై జగన్ అని చెప్పుకోవచ్చు అన్న. నాది తెలంగాణ అన్న, కానీ ఆంధ్ర పాలిటిక్స్ తెలీదు. కానీ సినిమా చూసినంతసేపు గూస్ బంప్స్ అన్న. నేను అంటే జగన్ గారికి ఫ్యాన్ అయిపోయానని చెప్పుకోవచ్చు. అంటే ఆ రేంజ్ లో తీశారు సినిమా అనేది. రియల్ స్టోరీయో లేక కల్పితమో తెలియదు కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. జగన్ ఫ్యాన్స్ కి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కి మాత్రం హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. పండుగ వాతావరణం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సోనియా గాంధీ ఎవరైతే క్యారెక్టర్ చేశారో ఆమె మాత్రము నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ జీవ గారు మాత్రం జీవించేశారన్న. మమ్ముట్టి గారు ముంచేశారని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అన్న. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చేశారని. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూడాలని చెప్తున్నాను. చాలా బాగుంది అన్న. చంద్రబాబు గారి క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరు బాగానే చేశారంటే
జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ సూపర్ స్టార్. ఇంతవరకు సినిమాల్లో సినిమా హీరోలు సినిమా తీస్తే ఎట్లుంటారు చూసారు కదా. ఒక సినీ స్క్రీన్ 70mm స్క్రీన్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ అనే నేను అంటే గూస్ బంప్స్. ఇది ప్రతి జగన్ 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 జర్నీ ప్రతి ఒక్కటి హిస్టరీనే. జగన్ వల్ల చనిపోయిన తర్వాత చాలా కేసులు పెట్టి జైలు వేసే ఫ్యామిలీ రోడ్డు పైన పెట్టారు. కానీ తగ్గకుండా 2010లో ఓడిపోయాడు. కానీ 2019లో 152 సీట్లతో అదొక హిస్టరీ. ఇప్పుడు యాత్ర వాళ్ళ నాన్న చరిత్ర యాత్ర అని పేరు పెట్టి వైఎస్ఆర్ అని కూడా పెట్టలేదు. యాత్ర అని పేరు పెడితేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. జగన్ అధికారులకు వచ్చాడు. ఇప్పుడు యాత్ర 2 అని పెట్టి జగన్మోహన్ రెడ్డి పడ్డ స్ట్రగుల్స్ ని కళ్ళ గడ్డినట్టు చూపించాడు. మహి రాఘవ సూపర్ డైరెక్షన్. జీవా అనే వ్యక్తి తమిళ యాక్టర్ అయినా కూడా జగన్ యొక్క హావభావాలు అసలు ఒక జగన్ అనే వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఎగ్జాక్ట్లీ చేశాడు. పాత్రలో జీవించేశాడు యాక్చువల్ గా. ఇంకొక హిస్టరీ ఏంటంటే ఒక పొలిటికల్ నాయకుడు ఒక సీఎం క్యాండిడేట్ ఒక బయోగ్రఫీ 70mm స్క్రీన్ పైన తీస్తే అది 70mm స్క్రీన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదొక వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చెల్లింది. పాలిటిక్స్ 152 సీట్లు కొట్టాలని జగన్మోహన్ రెడ్డి, పాలిటిక్స్ లో వైఎస్ఆర్ ఫ్యామిలీని సినిమాగా తీయాలన్న వైఎస్ఆర్ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయోపిక్ తీసి